పర్లేదేమో కాస్త ఉప్పు తక్కువైంది. ఉప్పు, కారం ఇంకా కొంచెం కారం పొడి అయితే వేయాల్సి ఉందేమో అంటే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్. సో ఇవాళ మీకు ఏమిటంటే మ్యాగీ ఎట్ట చేయాలని చెప్పి చూపిస్తాను చూడండి. ఇదేంటైతే అరే నీ ఒకటి ఈ ఇది ఉంది చూడండి మామ, ప్యాకెట్ ఇది డైరెక్ట్ నీళ్ళు ఉడకబెట్టి నీళ్ళలోకి వేసేయడము. సో అది ఒకలాగా చేసుకోవచ్చు. సో రెండోది వచ్చేసి ఇది మామ, ఎర్రగడ్డలు, క్యారెట్ ఇవంతా ఉన్నాయి. సో ఇది తిరగబాతు వేసి చేయడము. సో మనం అయితే ఇప్పుడు రెండో రకం చేస్తున్నాం. సో ఏమిటంటే ఇది ఈ టైప్లో వెళ్తున్నాం, మీకు చూపిస్తా చూడండి వాటి చేసేదని చెప్పి. ఫస్ట్ ఓకే అయితే స్టవ్ వెలిగించేసి దీంట్లో ఆయిల్ అయితే పోసేద్దాం మామ. ఆయిల్ ఎంత పోయాలని చెప్పి నేను అడగద్దాను మామ. సో మీకు తగినంత ఎంత కావాల్సింటే అంత పోసుకోండి. ఓరే రావట్లేదు కదబ్బా. సో ఇది అంత నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే పోసుకుంటున్నాము, ఎందుకంటే చాలు నాకు. ఇంకాస్త పోతాం, ఎందుకంటే కూరగాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువ, ఒక స్పూన్ అట్ట. సో ఇది వేగని కాస్త. సో గరిటె ఏది కావాలంటే ఇక్కడ మీకు ఇష్టమా, నేనైతే ఇది యూజ్ చేస్తున్నా, ఇది బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే మనం తీసుకోవడానికి మొత్తం అదే కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. అది ఓరి ఈ కెమెరా ఎక్కడ పెట్టాలి అర్థం కావట్లేదు మామ. ఒక చేత పట్టుకోవాలన్నా ఇంకో చేత వేయాలన్నా కాస్త ఇబ్బందిగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఫస్ట్ ఎర్రగడ్డలు అయితే వేసేసాను మామ. తర్వాత ఇట్లా కలిపెట్టాలి, ఎందుకంటే వేగాలి. మీకు ఇంకా ఒకటి చిట్కా ఏమిటంటే, మీరు డైరెక్ట్ ఉప్పు వేసేసి కూడా చేసేయచ్చు. ఉప్పు వేస్తే కాస్త, ఉప్పు అంటే దీంట్లోకి వేగేటప్పుడు వేస్తే కాస్త ఫాస్ట్గా వేగుతుంది అన్నమాట ఈ ఎర్రగడ్డలు అన్నది. అది తర్వాతకి ఏమిటి ఇక తర్వాత ఏముంటుంది, అన్నీ వేసేయటమే. మీ ఇష్టమమ్మా, నాకు వచ్చి నేను చేస్తున్నాను, మీరు వచ్చి మీరు చేయడమమ్మా. ఇది ఒక ఫుడ్ వర్క్, అందుకే బ్యాచిలర్ స్టైల్ మ్యాగీ. అంత బాగా వేగాలమ్మా, పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని వేస్తూ ఉండాలట, కలబెడుతూ ఉండాలి. ఇంకొకటి ఏమంటే నూనె కూడా బయట వచ్చేస్తుంది, అంటే బయట రాదు, కాస్త తేలుతుంది అన్నమాట. సో అది ఇంకోటి మార్నింగ్ అయితే ఓషిప్కి వెళ్ళిపోయారు కదా మామ. సో ఆ వీడియో కూడా అవుట్ అయింది. సో చెక్అవుట్ చేయండి మామ, ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. వెళ్తుంది పచ్చివాసన వెళ్ళిపోయిన వరకు మనమైతే వేస్తూనే ఉండాలి అట్లా. తర్వాత మాడిపోతూ ఒకలాగా అనిపిస్తుంటే కాస్త నీళ్ళు పోసుకోండి మా వట్టే, అంటే కాస్త పోయండి. తర్వాత మళ్ళీ ఎందుకో ఎట్లా పోయాలి కాబట్టి, ఎందుకంటే మ్యాగీ ఉడకబెట్టడానికి. సో ఈ కూరగాయలు వేసాం కదా, సో కూరగాయలు వాడిపోకుండా ఒక లైట్గా అట్ట పోసుకోండి. నేను కొన్ని ఎక్కువ వేసాను, మీరైతే కొంచెం లైట్గా పోసుకోండి మామ. తర్వాత ఆలోపు మనం దీంట్లో మసాలా ఉంటుంది కదా, మనం మ్యాగీ మసాలా అదైతే తీసేద్దాం. నేనైతే 3 అయితే వాడుతున్నా మా, 3 ప్యాకెట్స్ అయితే వాడుతున్నాను నేను, ఎందుకంటే పొద్దున కావాలి, ఒకటైతే చాలు కాబట్టి 3 అయితే చేస్తున్నాను నేను. ఇంకొకటి మా, ఈ మ్యాగీ మసాలాకి ఏం టేస్ట్ కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది మా. అంటే ఉత్త మసాలా తిన్నా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. పాస్తా లెగ్ అని అసలు అదేమేటి చేస్తాడు అట్లా ఏమో. అది ఎట్లయితే వేసేద్దాం. రావట్లేదు మామ, ఎందుకంటే ఆవిరి అనేది పైకి కొడుతుంది మందికి. సో నేనైతే దీంట్లోకి కారం పొడి, ధనియాల పిండి మొత్తం వేస్తాను మామ, ఎందుకంటే నాకు ఇష్టము. మీరైతే అవాయిడ్ చేసుకోవచ్చు మామ. కాస్త అది ఆ మ్యాగీ పొడి వేసినా కూడా మీకు సరిపోతుంది. నేను కాస్త తింటా కాబట్టి ధనియాల పిండి, మిరపకాయలు కూడా కొన్ని వేసాను కదా మామ. సో నేనైతే ఊరికే లైట్గా అట్లా వేస్తున్నాను, ఎంతంటే ఇంత వేసేద్దాం. తర్వాత నేనైతే దీంట్లోకి చికెన్ మసాలా కూడా వేస్తున్నాను మామ, ఎందుకంటే ఇది కూడా వేస్తే
టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో లైట్గా అది వేద్దాము. తర్వాత ఇది గరం మసాలా కూడా అయితే కొద్దిగా అట్లా టచ్ ఇద్దాము. తర్వాత ఇప్పుడు మిక్స్ చేసేద్దాము. ఒక్కసారి కలుపుదాము. ఇప్పుడు ఇదేమో సిమ్లో ఇట్లా మసాలా అయ్యేటప్పుడు కాస్త సిమ్లో పెట్టుకోండి మామ. లేకపోతే హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మొత్తం మాడిపోతుంది. మీరు అక్కడ ఇటు తిరిగి హైలోపు మొత్తం మాడిపోద్ది. ఇంకా కాస్త లేట్ చేయాల్సిందే అమ్మ. మనం వేపి వేయాల్సిందే, కానీ మనం ఫాస్ట్గా వేస్తాము. వాటర్ కూడా అయితే పోయేస్తాము. ఇలా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. బాయిల్ అవ్వితే కాస్త ఉడికిస్తుంది. సో ఇందులో ఉన్న ఈ క్యారెట్ మొత్తము ఉడుకుతుంది అన్నమాట. 5 minutes అయితే మంచిగా వేడిగా అయిపోతుంది మామ. తర్వాత ఈ మ్యాగీ నూడిల్స్ తీసేసి దీంట్లోకి వేసేయడమే. తర్వాత ఇంకొకటి అయితే ఇందాక 3 అయితే వేసాను, 2 అయితే వేసాను మామ. సో ఇంకొకటి అట్లే పెట్టాయి, ఎందుకంటే ఇలా ఉడికేటప్పుడు వేస్తే దానికి కూడా మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది ఉంది కదా, సో ఆ నీళ్ళకు కూడా టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఎప్పుడైనా కానీ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోండి మామ. ఒకటి ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా కాదు, ఉన్న వాటిలోనే ఒకటి తీసి బయట పెట్టేసి మిగతావన్నీ వేసేది. నీళ్ళు ఉడికేటప్పుడు ఇది దాంట్లోకి వేసేయండి. తనకు మ్యాగీ ప్యాకెట్ కూడా అయితే వేసాం మామ. సో ఇక 2 నిమిషాల్లో మనకి గుమ్మలాడే మ్యాగీ అయితే రెడీ అయిపోద్ది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. బ్యాచిలర్ స్టైల్ మ్యాగీ అంటే వాసన అయితే బాగా కొడుతుంది మావా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఎట్లున్నా తినడమే. ఏదో నాకు వచ్చినట్టయితే చేసే మామ. చూడ్డానికి అయితే పర్లేదు, బాగానే వస్తుంది అనుకుంటా. చూద్దాం లాస్ట్గా అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే మామ, మీరు దించేటప్పుడు మామ సో చూసుకోండి, నీళ్ళన్నీ మొత్తం ఎంపో ఉండాలి. ఓన్లీ ఇట్లా మ్యాగీ మాత్రం రావాలి. ఓకే, సో అలాంటప్పుడు మాత్రమే కిందకి దించుకోండి మామ, లేకపోతే బాగుండదు తినడానికి టేస్ట్. తన తల్లోకి అయితే పెట్టుకునేసా మావా, తిందాము. చాలా వేడిగా అయితే ఉంది మామ, ఎందుకంటే ఇప్పుడే దించాం కదా. సో అది మనకైతే స్పూన్తో తిన్న అలవాటు లేదమ్మ. అన్నమైన మ్యాగీ అయినా ఏదైనా చేత్తోనే. సూపర్ రా, థాంక్యూ అనియా. టైమింగ్ సూపర్ రా, థాంక్యూ అనియా. తినేద్దామా. పర్లేదమ్మా, కాస్త ఉప్పు తక్కువైంది, ఉప్పు కారం ఇంకా కొంచెం కారం పొడి అయితే వేయాల్సి ఉందేమో. అంటే సరే, మంచిగా అయితే క్యారెట్ కానీ బీన్స్లో వేస్తామంటే, సో అందుకని ఇది మేనేజ్ చేసేస్తాను. పర్లే, తినడానికి అయితే పర్లేదు, మరీ అంత బాగోకపోయింది, పర్లే తినేయచ్చు మా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అడ్జస్ట్ చేసుకొని తినేయచ్చు. ఓకే, సో అది మామ. సో ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నాం మామ. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఎంజాయ్ పండగ అబ్బా 6